ఇక్కడ కృష్ణుడు ఏమని చెప్తున్నారంటే వాస్తవానికి వీళ్ళు శిక్షార్హులు. ఎందుకంటే వాళ్ళని శాస్త్రం ప్రకారం ఆకతాయి అంటారు, అగ్రెసర్ ఇంగ్లీష్లో. అంటే ఎవరైతే శాస్త్రం ప్రకారంగా 5 రకములైన పాపాలు చేస్తారు. 5 రకాల పాపాలు ఏంటంటే, ఒకటి నిద్రలో ఉన్నవాడిని చంపాలని ప్రయత్నించడం. ధర్మయుద్ధం చేయడం వేరే విషయం, నిద్రలో ఉన్నవాడిని చంపాలని ప్రయత్నించడము. రెండవది పరస్త్రీని బలాత్కరించాలని ప్రయత్నించడము. మూడవది ఒకరిని విషమిచ్చి క్రూరంగా చంపాలని ప్రయత్నించడము. నాలుగవది వారి యొక్క ఆస్తిని చేజెక్కించుకోవడము, మరియు వాళ్ళ ఇళ్ళని తగలబెట్టేయడము. ఇలా కొన్ని ఉంటాయి. సో ఇవి వీటిని ఏమంటారంటే అగ్రెసర్ అంటారు, ఇంగ్లీష్, తెలుగులో ఆకతాయి అంటారనమాట. సో శాస్త్రం ప్రకారంగా వీళ్ళకి శిక్ష ఏంటంటే మరణదండన శాస్త్రం ప్రకారంగా. సో కౌరవులు గమనిస్తే ఈ 5 కూడా 5లో ఒకటి చేసినా సరే వాళ్ళకి శాస్త్రం ప్రకారంగా మరణదండ విధించవచ్చు. ఆ విషయం అర్జునుడు కూడా తెలుసు. ఇక్కడ కౌరవులు ఒకటి కాదండి, 5కు 5 చేశారు కాబట్టి వాళ్ళు దండనీయార్హులు. అండ్ ఇప్పుడు కౌరవులతో ఎవరైతే కూడారో వాళ్ళు కూడా దండానికి అర్హులు అనమాట.